మమ్మీ 5 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు, 6 years బ్యాక్. అండ్ దెన్ రీసెంట్గా 6 months బ్యాక్ మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. సో శశి మీతో తిను వర్క్ చేసింది కదా, అంటే ఎలాంటి క్యారెక్టర్కి తిని సెట్ అవుతుంది? రవితేజ గారి డైలాగ్ ఒకటే ఒక మీరు జనరల్గా తీసుకున్న షార్ట్ ఫిలిమ్స్ కంటే మీరు ఎక్కువ ఈ మత్తు పదార్థాలకు సంబంధించింది ఒకటి, సో అలాంటివి చేయాలని ఎందుకు అనుకున్నారు? అవి తీస్తే ఏముంది, తీసామా పెట్టామా అన్నట్టు ఉంటుంది. సో శశి మీతో తిను వర్క్ చేసింది కదా, అంటే ఎలాంటి క్యారెక్టర్కి తిని సెట్ అవుతుంది? నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూవీస్కి చేయాలైనా కూడా ఈ అమ్మాయికి ఈ క్యారెక్టర్ అయితేనే సెట్ అవుతుందా అని అట్లా చూస్తుంటాను. నేను చూస్తున్నాను, నేను క్యూరియాసిటీగా చూస్తున్నాను ఏ క్యారెక్టర్ చెప్తారు సార్ అని చెప్పి. యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు మధ్యలో అయిపోయిన మిషన్ 90 మూవీలో అయితే ఒక హీరోకి పక్కన నైబోర్ క్యారెక్టర్ తీసుకున్నాను అనమాట. అంటే ఆ క్యారెక్టర్ నైబోర్కి స్పెసిఫిక్ ఏం తీసుకున్నా అంటే ఒక తాగుబోతు మొగుడు ఉంటాడు ఆ క్యారెక్టర్. ఆ తాగుబోతు మొగుడిని 24 తాగేసి వస్తుంటాడు, ఈమె చెవుకు కట్ట పట్టుకుని మోయిస్తా ఉంటుంది. సో మంచి నిజంగా షూట్ కూడా చేసాం, ఒక 2 days షూట్ చేసాం. చాలా బాగా యాక్ట్ చేసాం, చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. అది రిలీజ్ అయిపోయి అసలు రిలీజ్ అయింటే ఈ పాటికి ఇంకా ఆఫర్స్ విపరీతంగా వచ్చాయి ఈ టైంలో. సో ఇప్పుడు ఈవెన్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో కూడా యాక్చువల్లీ ఒక సిబిఐ టీం ఉంటుంది అనమాట. సో దాంట్లో ఆ టీంలో వన్ ఆఫ్ ది ఒక ఆఫీసర్ లాగా అని ప్లాన్ చేస్తున్నాం. ఇంకా తనకు కూడా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నా ఫస్ట్ టైం. నేను అందుకే సార్ని ఎప్పుడైనా అంటే ఈ శశాంక్ గారు అని కాదు, ఏ డైరెక్టర్ అని నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ పర్సన్ ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు. అది మంచి క్యారెక్టర్ ఉండనియండి, వేరే క్యారెక్టర్ ఉండనియండి, మన పని ఏంటి, వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి, 100% వాళ్ళకి ఇవ్వాలి. సో మనకి ఇచ్చే క్యారెక్టర్ అనేది మనం అడగొద్దు, ఈ క్యారెక్టర్ మాకు ఇవ్వండి అని. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయికి, ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి కానీ. సో నేను ఎప్పుడైనా అంటే ఏ క్యారెక్టర్ ఏంటి సార్ అని అడగను, ఏ టైం నుంచి ఏ టైం వరకు రావాలి, ఎన్ని డేస్ షూట్ ఉంటే చెప్పండి సార్ అంటాను. దానికి మించి క్యారెక్టర్ ఉంటే ఇంత మంచి క్యారెక్టర్ ఉంటే ఒక్క డైలాగ్ ఉన్నా అది 100% మనం చేస్తున్నాం, నాకు ఒక గుర్తింపు వస్తుంది ఆ డైలాగ్ వల్ల అంటే ఐ విల్ డు. సూపర్, ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది అన్నట్టు. రవితేజ గారి డైలాగ్ ఒకటే ఒక ఛాన్స్ అని ఇప్పుడు అడిగారు కూడా చెప్తాను తను. యాక్చువల్గా తిన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే తన కమిట్మెంట్ చాలా బాగుంటుంది, డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ. నేను లాస్ట్ టైం అమ్మాయి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేసినప్పుడు అది ఎక్కడో సఫిల్గూడలో ఒక రోడ్ మీద ట్యాంక్ బండ్, ఒక పార్క్ మినీ ట్యాంక్ బండ్ ఉంటుంది, అక్కడ షూట్ చేసాం. నైట్ 1:30-2 అయిపోతుంది, అసలు ఫుల్ దోమలు అక్కడ. ఆ దోమలు ఇట్లా కొట్టుకుంటూ షార్ట్ యాక్షన్ అని కానీ మళ్ళీ పక్కన పెట్టేసి యాక్షన్ డైలాగ్ చెప్పడం. అది అసలు మాకే అసలు నాకు నిద్ర వచ్చి వస్తుంది ఆ రోజు. నేను చెప్తున్నా షార్ట్ చెప్తున్నా, నాకు నిద్ర ఆపుకోలేకపోయింది పరిస్థితి. కానీ తను మాత్రం చేద్దాం సార్, ఇంకో షార్ట్ చేద్దాం సార్ అంటే నాకే షాక్ అనిపించింది, అమ్మ ఇంత ఓపుకుంది ఈమెకి అని చెప్పేసి. సో మళ్ళీ ఎంత లాంగ్ తను ఉండేది ఇక్కడ కుక్కట్పల్లి ఎక్కడో, అక్కడ నుంచి అంత నైట్ ట్రావెల్ చేసుకుంటూ ఒకటే వెళ్ళిపోయింది. సో అంటే ఆ కమిట్మెంట్ అనేది యాక్టింగ్ పట్ల. ఇప్పుడు తను ఈవెన్ రెమ్యునేషన్ విషయం కూడా తను ఎప్పుడు నాకు ఎంత ఇస్తారో ఎప్పుడు అడగదు. ఒకవేళ నా ప్రాజెక్ట్స్ వరకు అయితే నేను తను వచ్చాక ఇంత అని కవర్లో పెట్టిచ్చేస్తాను, తీసుకొని వెళ్ళిపోతుంది. సో అంటే డిమాండ్ కూడా లేదు. అంటే తను ఏంటంటే యాక్టింగ్ పట్ల ఇష్టం, యాక్టింగ్ అనేది అంత ప్యాషన్ తనకి. సో నేను ఫస్ట్ నుంచి కూడా నా షార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా నేను ప్రతి ఒక్కరిని ఇదే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ నువ్వు మనీ కోసం యాక్ట్ చేస్తున్నావా, లేకపోతే ఫేమ్ కోసమా, లేకపోతే నీ ప్యాషనా, ఈ 3 అడుగుతా. మనీ కోసం చేసేవాడు బిహేవియర్ వేరే ఉంటుంది, యాక్టింగ్ వేరేలా ఉంటుంది. ఫేమ్ కోసం చేసేవాడు వేరేలా ఉంటుంది. ఎవరైతే ప్యాషన్ కోసం చేస్తారో వాళ్ళ యాక్టింగ్ ఒరిజినల్గా ఉంటుంది. అంటే వాళ్ళ అది ఎంత బాగా చేయాలి, ఇంకెట్లా చేయాలి మనం చెప్పినాక కూడా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలని చూస్తారు క్యారెక్టర్. సో అందుకని అట్లాంటి యాక్టర్ని తీసుకుంటే అందులో తిను కూడా అలాంటి యాక్టర్ అనమాట. సూపర్ అన్నట్టు. సో ఇంకా ఇద్దరు చేశారు కదా మీతో పాటు, సో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ ఉంటారంటే మీతో ఎలా కలిసిపోతారు వాళ్ళు, బిహేవియర్ ఓకేనా? యాక్చువల్గా నాకే కొంచెం ఏంటంటే ఎవరిదైనా స్టేటస్ కనిపిస్తే అది మెసేజ్, హౌ ఆర్ యూ ఫీలింగ్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక తను చనిపోయాడు, భరత్ డాన్స్ మాస్టర్, తను సూసైడ్ చేసుకున్నాడు తను. సో అప్పటి నుంచి నా ఒపీనియన్ ఏంటంటే ఎవరినైనా ఒక మాట అడగడానికి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఉన్నారు ఏంటో అంటే ఆ సిచ్యువేషన్లో మనకు మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుందేమో, వాళ్ళకి మాట్లాడితే కొంచెం మోట్ చేయొచ్చు, మనం మైండ్ డైవర్ట్ చేయొచ్చు అని అప్పటి నుంచి నేను సార్ అయినా నేనైనా లేకపోతే వేరే వాళ్ళకైనా కాంటాక్ట్ నెంబర్ ఉందంటే వాళ్ళ స్టేటస్ చూసానంటే వాళ్ళు మెసేజ్ దేం. సో వాళ్ళు రిప్లై ఇస్తారు, మనం చేసే వాళ్ళు రిప్లై ఇవ్వకుండా ఉండరు కదా. సో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది వర్క్. సో నేను అడుగుతాను కాబట్టి దే విల్ రెస్పాండ్ మీ. అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు దాకా చేసిన ఆర్టిస్టులతో అలాంటిది ఏం లేదు. ట్రావెల్ మాత్రం అలా వాట్సాప్లో అయితే కంటిన్యూ జరుగుతుంది అనుకోండి, సోషల్ మీడియా వల్ల. మీరు చూడడానికి ఇలా ఉన్నారు, ఇంకెట్లా కట్ చేస్తారు చెప్పు ఒకసారి.
కదా శశి, పెంచుకోవడానికి ట్రై చేస్తారు కమ్యూనికేషన్, అలా కట్ చేయలేరు కదా. మీరు కట్ చేస్తానన్నా కూడా కట్ చేయరు వాళ్ళు అసలు ఏం చెప్పాలంటే. శశి, మీరు చాలా వరకు చాలా కష్టపడి చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు, అవన్నీ హార్డ్ వర్క్ చేసి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, ఏది కూడా లేదు, అంటే ప్రమోట్ చేసుకోవడానికి లేదు. మేబీ నాకు తెలిసి ఒక యూట్యూబ్ అంటే నార్మల్గా ఎఫ్బీ ఒకటే ఉంది అప్పుడు. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశారు, యూట్యూబ్ లో లేదు అప్పుడు. తర్వాత అంటే మీరు జనరల్గా తీసుకున్న షార్ట్ ఫిలిమ్స్ కంటే మీరు ఎక్కువ ఈ మత్తు పదార్థాలకు సంబంధించింది ఒకటి, సో అలాంటివి చేయాలని ఎందుకు అనుకున్నారు? జనరల్గా లవ్కి సంబంధించినవి ఉన్నాయి, వేరు వేరు అన్నీ ఉంటాయి, అవన్నీ చేయొచ్చు, కామన్గా జరుగుతున్నాయి అని దీన్ని డిఫరెంట్గా చూపెట్టారు మీరు. అంటే యువతకి మేల్కోవాలని చూపెట్టారా అది? అంటే నేను ఫస్ట్ చెప్పాను మీకు, నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన టైంలో ఎక్కువ మంది లవ్ మీద తీస్తున్నారు, చాలా మంది. అది కామన్ అయిపోయింది ఆ టైంలో, లవ్ మీద తీస్తున్నారు, లేదా కామెడీ, ఇవి రెండు తప్ప వేరే తీయట్లేదు ఆ టైం. అండ్ నాకు కూడా పర్సనల్గా అవి తీస్తే ఏముంది, తీసామా పెట్టామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒక సూసైడ్ మీద తీశాను ఫర్ ఎగ్జాంపుల్, ఒక తను దాన్ని చూసి ఫీల్ అయ్యాడు, తను చూసి బతికాను దీనివల్ల అన్నాడు, అది నాకెంతో తృప్తిగా అనిపించింది, దానికి ఎంతో అవార్డ్స్ వచ్చాయి. ఈవెన్ మార్పు అనే షార్ట్ ఫిల్మ్ కూడా కరప్షన్ మీద తీసాను. తర్వాత బ్లడ్ డొనేషన్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాను, అది చూస్తే చాలా హృదయంగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, చిన్న షార్ట్ ఫిల్మ్ అది 24 కంట్రీస్ నుంచి షూటింగ్ అయింది, ఐ మీన్ 24 కంట్రీస్ నుంచి ఎంట్రీస్ వచ్చాయి. దాంట్లో మనది టాప్ 100లో సెలెక్ట్ అయింది ఆ షార్ట్ ఫిల్మ్. మోర్ దెన్ 1500 ఫిల్మ్స్ వచ్చాయి దాంట్లో. సో దాంట్లో నేను చేసిన బ్లడ్ డొనేషన్ షార్ట్ ఫిల్మ్ టాప్ 100లో వచ్చింది. అంటే నేను అప్పుడు అనిపించింది అంటే స్టార్టింగ్ అట్లా స్టార్ట్ చేశాను, బట్ తర్వాత నాకు అదే స్టైల్ అయిపోయింది, నా స్టైల్ అది అయిపోయింది. తీస్తే ఏదో ఒక మెసేజ్ ఉండాలి దాంట్లో, తీసి వదిలేసామా ఏదో చూసారా అన్నట్టు కాకుండా దాని నుంచి ఏదో సమ్ మెసేజ్ నేర్చుకోవాలి. అంటే చిన్నప్పటి మా నాన్న చెప్పిన మాటలకు నా మీద ప్రభావం బాగుంది. మరి చిన్నప్పని చెప్పాడు అనమాట, ఎవరైనా ఒక దృశ్యాన్ని చూసి బాగా అది అదవుతారు. సో ఒక దృశ్యాన్ని చూపించినప్పుడు తను జాగ్రత్తగా కన్వే చేయాలి అది. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు కూడా మనం చూసి మనం ఏం చేస్తే అది చేస్తాడు, అంటే చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన సినిమాకి కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎంత ఇంపాక్ట్ ఉంది సొసైటీ మీద. సో నేను పర్సనల్ ఫీల్ ఏంటంటే సినిమాలు అనేటివి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయొద్దు అన్న ఉద్దేశంతో. బట్ నేను కొన్ని మెసేజ్ ఇవ్వగలిగితే బెటర్ కదా. నేను ఇప్పుడు బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిల్మ్ చేశాను డ్రంక్ అండ్ డ్రైవ్ మీద, తాగుబోతుడు వెళ్ళి గుద్దేస్తే అమ్మాయి చనిపోతుంది పాపం, ఆ అమ్మాయి హ్యాపీగానే వస్తుంటుంది నార్మల్గా, వీడు తాగినందుకు ఆమె చనిపోతుంది. సో అది చూసి ఒక్కడైనా తాగుపోతాను ఫీల్ అయ్యి ఉంటే చాలు, నేను సక్సెస్ సాధించినట్టు అనిపించింది. సో అది ఒక్కడైనా చూసేసి అయ్యో నేను తాగేసి వస్తే ఆమె చనిపోవడం ఏంటి. మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే కనుక లాస్ట్ ఎండింగ్లో అమ్మాయి డైలాగ్ కొడితే అసలు ఏడుపు వచ్చేస్తుంది, నేనేం పాపం చేసినమ్మా, నేను బాగుండేనే వస్తున్నా, తాగి వచ్చింది ఆడమ్మా, నేనేందుకు చచ్చిపోవాలమ్మా అంటుంది. సో అది చాలా రీజనబుల్. నిజంగా చనిపోయాడు ఆత్మ అట్లా ఘోషిస్తుంది ఆ టైంలో. ఇప్పుడు తాగేసి వచ్చి గుద్దితే ఒకవేళ ఆత్మ కనుక మనకు కనిపిస్తే ఆత్మ ఏమంటుంది అప్పుడు, నేను చేసిన తప్పేంటి, నేనెందుకు చచ్చిపోవాలి, వాడు తాగేసి వచ్చి అడ్డగోలు నడిపితే నేనెందుకు చచ్చిపోవాలి. సో ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా మనసు ఎక్కడో హార్ట్ టచ్ అవుతుంది కొందరికైనా. సో ఇది చూసి కొందరన్నా మారకపోతారా సమాజంలో, మన వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా సమాజానికి అన్న ఫీలింగ్ అనమాట. అందుకని నేను అన్ని మెసేజ్ ఉంటాడు తీస్తూ వచ్చాను. సార్ తీసిన 25 ఫిలిమ్స్లో మీరు చెక్ చేయండి, మేబీ డైరెక్టర్స్లో షార్ట్ ఫిలిమ్స్ తీసిన 25 ఫిలిమ్స్ అంటే సార్ ఫస్ట్ పేరు రావచ్చు. అండ్ ఎవ్రీ షార్ట్ ఫిలింలో 1 మెసేజ్ ఉంటుంది. అవును, డెఫినెట్లీ. నేను యాక్చువల్లీ సార్ కలిసినప్పుడు ఆయన సార్ ఎన్ని చేశారు ఏంటి అసలు ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు లాస్ట్ మాది షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఆ దిశ ఇష్యూ జరిగింది. సో బ్రిడ్జ్ కింద కాల్ చేశారు ఒక అమ్మాయి. సో అది జరగకుండా ఉండడానికి ఏంటి, మనం పోలీస్ వాళ్ళు అయినా సరే మనం యాజ్ ఎ పర్సన్ గా మనం ఎలా సేఫ్ గా ఉండగలం అన్నదే మెసేజ్ ఉంది అక్కడ. సో మీరు రాంగ్ చేసేటప్పుడు ఎందుకు మా తల్లియో చెల్లియో లేకపోతే దేవుడినో ఎందుకు గుర్తు చేసుకోరు అన్న థాటే మీరు. సో సార్ చేసిన 25 షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఉంది సొసైటీ కోసం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే పిల్లలైనా పెద్దలైనా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు చూసిందే డ్రెస్ ఎలా వేసుకుంటే, హీరోయిన్ ఎలా వేసుకుంటే మనం అలా ట్రై చేస్తాం, హీరో ఏమైనా చేస్తే మనం అలా ట్రై చేస్తాం. సో ఎవ్రీథింగ్ అలాగే ఉంది. డార్లింగ్, ఇప్పుడు డైలాగ్ తీసుకుందాం, ప్రభాస్ గారి డైలాగ్ అంటే డార్లింగ్, ప్రతి ఒక్కరు ఆ డార్లింగ్ చెప్పు డార్లింగ్ అంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తాను, ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతున్నారు. సో అట్లీస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ వల్ల జనాల్లో 1% అయినా చేంజెస్ వచ్చాయంటే అది మంచిది కదా. మనం తన సాయం చేస్తున్నాడు సొసైటీకి. యాక్చువల్ నాకు తెలిసినంత వరకు ఈ షార్ట్ ఫిల్మ్స్ లో తనకు 1 రూపీ కూడా మిగిలిన ప్రాఫిట్ అనేది లేదు. ఓన్లీ చెయ్యాలి, పబ్లిక్ మెసేజ్ చేయాలి, నేను అందరిలాగా లవ్ హిట్ అవ్వాలనుకుంటే తను కూడా లవ్ షార్ట్ ఫిల్మ్ లవ్ లాగా లేకపోతే ఇంకేమైనా తీసి రివ్యూస్ వచ్చేస్తాయి. బట్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, పబ్లిక్ ఏదో మెసేజ్ ఇవ్వాలి.
కొంచెమైనా సొసైటీ కోసం మనం ఏదో ఒకటి చేసిన సాటిస్ఫాక్షన్ ఉండాలని చేస్తారు అని నేను అనుకుంటాను. మరి కరెక్టే, అంతే అంతే. అయితే బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిల్మ్ నుంచి చెప్పాలంటే అప్పుడు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారితో అసోసియేట్ చేసాం లాస్ట్ 3 షార్ట్ ఫిల్మ్స్. బ్యూటిఫుల్ లైఫ్, మరోలోకం అనేది డ్రగ్స్ మీద తీసాం. అండ్ దెన్ అమ్మాయి అనేది ఉమెన్ హరాస్మెంట్ మీద. సో ఈ మరోలోకం డ్రగ్స్ మీద తీసిన షార్ట్ ఫిలిం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అది మొత్తం రాచకొండ జోన్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పెషల్ ప్రివ్యూ షో చేశారు దాన్ని. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో. మా అల్లుడు ఒకరితో చదువుతారు, మా బాబాల అబ్బాయి, వాళ్ళ కాలేజీతో ఫోన్ చేసి మామ మీ షార్ట్ ఫిల్మ్ మా దాంట్లో పెద్ద షో చేసి అందరిని కూర్చోబెట్టి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అది మెయిన్గా నేను తీసిన కాన్సెప్ట్ యువత, మీరు ఇందాక అన్నట్టు ఆ యువత టార్గెట్ చేసుకునే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే డ్రగ్స్కి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి. సో అది అన్ని జోన్స్, రాచకొండ జోన్ దాదాపు చాలా పెద్ద జోన్ రాచకొండ జోన్. సో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో అది ప్లే చేశారు. సార్ మీకు బాగా క్లోజ్ అని వేయించినట్టున్నారు శశి. లేదు అది అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ అది మంచి మెసేజ్ కదా. అంటే దానికి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు. చాలా బాగా వచ్చాయి. దాంట్లో నటించిన అబ్బాయి సాయి కిరణ్ అని నా షార్ట్ ఫిల్మ్ తోటి డెబ్యూట్ అబ్బాయి. దాని తర్వాత మంచి మంచి ఆఫర్స్ వచ్చి ఇప్పుడు సీరియల్స్ చాలా లీడ్ రోల్స్ చేస్తున్నాడు. అండ్ దెన్ బ్యూటిఫుల్ లైఫ్ కూడా థియేటర్స్లో ప్లే అయింది. రాచకొండ అన్ని థియేటర్స్లో బిఫోర్ మూవీ వాళ్ళు అది ఇచ్చారు, అప్పుడు ఆర్డర్ ఇచ్చాడు సిపి కమిషనర్ గారు. ఆర్డర్ ఇచ్చి ప్రతి థియేటర్లో బిఫోర్ మూవీ ఇది ప్లే చేశారు. ఇప్పుడు దగ్గు ఎట్లా వస్తుందో నాది కూడా అట్లా కొన్ని ఒక 3-6 months వరకు ప్లే చేశారు అట్లా. అండ్ ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు కదా, వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్లో ఈ షార్ట్ ఫిల్మ్ ప్లే చేశారు. కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి ఈ షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి ప్లే చేశారు. ఇది ఒక గుణపాఠంలో. సో నాకు అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అది యాక్చువల్గా టు బి ఫ్రాంక్. సో మీరు వెళ్ళారనుకుంటా వాటి అన్నింటికి మ్యాక్సిమం కొన్నింటికి అటెండ్ అయ్యారనుకుంటా కదా. దేనికి? షార్ట్ ఫిలిమ్స్ వేసిన దగ్గరికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు పర్సనల్. అంటే నాకు తెలియదు, చేశారని తెలుసు కానీ నాకు ఇంటిమేషన్ లేదు. జస్ట్ ఓన్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనం ఒకసారి ప్రసాద్ ల్యాబ్స్లో పెద్ద ప్రివ్యూ చేసాం. అప్పుడు కమిషనర్ సార్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి చాలా పెద్దగా ఆర్గనైజ్ చేసాం. అది ఈ బ్యూటిఫుల్ లైఫ్ కానీ మరోలోకం కానీ అమ్మాయి కానీ. సో వన్స్ ఒక పెద్ద ఈవెంట్ అయిపోయింది. అయిపోయాక ఇంకా వాళ్ళు మామూలుగా దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకుంటారు అన్నట్టుగా వాళ్ళకు యూజ్ చేశారు. నెక్స్ట్ మూవీ ఇప్పుడు మీరు కొత్తగా తీసినటువంటి మూవీ అవి ప్రమోషన్స్ ఏమైనా జరుగుతున్నాయా శశి? అదే ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు మధ్యలో అయిపోయిన మూవీ అయితే అది ఇంకా అది అట్లా అయిపోయింది. దాన్ని ఇంకా దాన్ని షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్? షార్ట్ ఫిల్మ్ అయితే లాస్ట్ ఇది అమ్మాయి అని చెప్పి షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఈ కరోనా నుంచి కోలుకోవడానికి నాకు 2 years టైం పట్టింది. ఓకే, కరోనా నుంచి ఫైనాన్షియల్ కోలుకోవడానికి 2 years పట్టింది. ఇంకొకటి కూడా నేను విన్నా, అంటే సారీ మీ మమ్మీ తర్వాత డాడీ చనిపోయి ఇవన్నీ ఒకేసారి జరిగాయి కదా. యాక్చువల్గా మమ్మీ 5 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు, 6 years బ్యాక్. తను ఎక్స్పైర్ అయిన తను ఉన్నప్పుడే ఈ సినిమా గురించి అదంతా అవుతుంది. తను ఎక్స్పైర్ అయిన తర్వాత నాకు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కరోనా టైంలో మా వైఫ్కి డెలివరీ ఉందని చెప్పేసి కొద్దిగా బ్రేక్ ఇచ్చాం. ఆ టైంలో కరోనా ప్రాబ్లం వచ్చింది. అండ్ దెన్ రీసెంట్గా 6 months బ్యాక్ మా డాడీ ఎక్స్పైర్ యాక్చువల్లీ. మా డాడీ పాపం మా చెల్లి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అదంతా బాగా తను దగ్గరుండి నడిపించాడు. సో తను ఎక్స్పైర్ అవ్వడం అనేది మా చెల్లి కొద్దిగా అది ప్రాబ్లం అయింది. ఇప్పుడు అంటే నాకు మా డాడీ నాకు ప్రతి విషయంలో వెనకాల ఉండి ప్రతి సలహా చెప్పేవాడు కాదు. ఇది చేస్తున్నా నేను చెప్పేవాడిని, తను కూడా ఓకే అనేవాడు. నా షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడు మా నాన్న ఏది అడిగేవాని కాదు, చేసి తన ముందు చూపించాను. చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇట్లా 2 points చెప్పేవాడు. తను బాగుందంటే హ్యాపీ, బాగాలేదంటే వాదించేవాడు ఎందుకు బాగాలేదు అని చెప్పేసి. సో అది అంటే చెప్పాలంటే నాకు ఎఫెక్ట్ పడింది, బట్ నాకంటే ఎక్కువ మా చెల్లికి ఎఫెక్ట్ పడింది తను లేకపోవడం. ఇప్పుడైతే చూసుకుంటే బ్యాక్ బోన్గా అయితే నీకు ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరు యాక్చువల్లీ. అయితే ఇంకా ఇప్పుడు నేనే బ్యాక్ బోన్ అయిపోయాను మా పిల్లలకి ఇప్పుడు. ఇంకా సో మనం బ్యాక్ బోన్ ఉన్న పొజిషన్లోకి వచ్చేసాం కాబట్టి ఇంకా అవన్నీ పట్టించుకోవాలి. అంటే రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటా కదా, ఇంకా నువ్వు మిస్ అయిన ఫీలింగ్స్ చాలా పెట్టుకుంటున్నావు వర్క్ విషయం అనేది పక్కన పెట్టేసి కూడా. సో ఇంకా ఆ అంటే జనరల్గా ఉంటుంది ఎవరికైనా థింకింగ్ అనేది తీసుకోవడం అది అసలు ఇంకా జరగని పని అది. సో నేను ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను చాలా ఎమోషనల్ పర్సన్. కాకపోతే మా ఇద్దరు అమ్మాయిలు పుట్టారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ వల్ల ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. మేబీ వాళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం ఉండేది. అట్లా సో కోలుకోవడానికి చాలా టైం పట్టింది కదా శశి నీకు? నాకు మా అమ్మ నుంచి అయితే చాలా టైం పట్టింది. మదర్ చాలా, ఎందుకంటే చాలా సపోర్టింగ్గా ఉండే కదా ఆంటీ మీకు. పల్లె శశి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అందులోనే ఆంటీ ఉందనుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మేము కూడా ఆంటీని చాలా చూసాము, ఇంత దగ్గరుండి ఎన్ని చేసేదో అవన్నీ మీరు చూసాము. అప్పుడు మనమే చేసాము ఆంటీతో కలిసి. సో రియల్లీ చాలా గుడ్ పర్సన్. కానీ అంత సడన్గా జరిగిపోవడం అనేది అది అంతే. ఇంకా దేవుడు తీసుకెళ్ళవలసి వచ్చే రోజు వస్తే అందరు వెళ్ళవలసిందే, రేపు నువ్వైనా నేనైనా కానీ. సో బట్ ఎవరు మనం జాగ్రత్తలో ఉండాలి అంతవరకే. సో థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీ ప్రాజెక్టులు కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అందమైన భావనలు తీసుకొచ్చేసి నన్ను అడగబట్టి పాపం 2 years కదా శశి. ఇంకా
చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. నాకు నా షెడ్యూల్ నీకు తెలిసిందే డెఫినెట్గా. సో థ్యాంక్ యూ. ఎందుకంటే నేను కూడా శశికి ఈ నా మీడియా నుండి చెప్పాలి, ఎందుకంటే నేను ఫస్ట్ మీడియాకి వచ్చినప్పుడు నాకు కూడా అంత ఏం తెలియదు. సో నేను అప్పుడే స్టార్ట్ చేస్తున్నా. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అంటే నేను కెమెరాకి ఒక షార్ట్ ఫిలిం చేసిన అంటే శశి దగ్గర నుండే. సో రియల్లీ థ్యాంక్ యూ శశి. ఎందుకంటే నేను ఒక నార్మల్గా షో చేస్తున్నా, ఆ టైంలో వీళ్ళు అక్కడికి వచ్చారు, జడ్జిమెంట్ కోసం వచ్చారు అన్నట్టు అప్పుడు. సో అక్కడ నేను నాకు యాంకరింగ్ చేస్తున్నా. సో నన్ను అడిగారు, నాకు అప్పుడు తెలియదు, బేసిక్ సబ్జెక్ట్ కూడా ఐడియా లేదు. 1 వీక్ అడిగావు అనుకుంటా కదా నన్ను. 1 వీక్ వచ్చేదాకా నన్ను వదిలిపెట్టలేదు అసలు. కానీ రియల్లీ నా లైఫ్లో మాత్రం అంటే అలాంటివి నేను చేసాను. ఎందుకంటే చిన్న పిల్లలకి వెళ్ళి మనం అనాథాశ్రమాలు చేయడం, సో వాళ్ళని చూడడం, అక్కడ ఈగలు, అసలు అదంతా ఒక రకమైన చెప్పలేనటువంటిది. అది ఇప్పుడు ఎలా ఉందో కూడా మనకు తెలియదు. మనం వెళ్ళలేము, ఒకసారి కంపల్సరీగా వెళ్దాము, విజిట్ చేద్దాము. సో థ్యాంక్ యూ మేడం మీకు కూడా. సో నెక్స్ట్ మీరు ఒక మంచి అందమైన హీరోయిన్గా పెద్ద తెర మీద కనిపించాలని మా సోషల్ పోస్ట్ ద్వారా కోరుకుంటున్నాం. శశి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను పిలవగానే వచ్చాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మరొకసారి మీకు శశి గురించి నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కావాలి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్తోనే శశి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అప్పుడు తను చేసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ టైంలో మాత్రము సో అంటే ఇట్లాంటి మన సోషల్ మీడియా మాత్రం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి సో కంపల్సరీగా శశికి మీరందరూ సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. తను చేసేటువంటి షార్ట్ ఫిలింలో కంపల్సరీగా ఒక మెసేజ్ ఉంటుంది, అది మీరు అందరూ కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి తన దానికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా షార్ట్ ఫిల్మ్స్ కూడా శశాంక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్లో వచ్చేస్తాయి, శశాంక్ రామానుజపురం. అందులో మ్యాక్సిమం అన్ని చూడాల్సిన షార్ట్ ఫిల్మ్సే. వీలైతే చూడండి, వీలైతే షేర్ చేయండి. అందులో బ్యూటిఫుల్ లైఫ్ అనే షార్ట్ ఫిల్మ్ రీసెంట్గా హిట్ అయిన షార్ట్ ఫిల్మ్, తర్వాత అమ్మాయి అనే షార్ట్ ఫిల్మ్. ఇది ఖచ్చితంగా చూడండి, కరెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో చూసి మీరు వీలైతే షేర్ చేయండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లావణ్య, నాతో అప్పుడెప్పుడో 2 years బ్యాక్ వర్క్ చేసింది, ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఈ రోజు స్పెషల్గా పిలిచి నన్ను ఈరోజు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసిన సోషల్ పోస్ట్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక శశాంక్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. సో మా సోషల్ పోస్ట్ వీడియోని కూడా కంపల్సరీగా చూస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.